టెక్కలి మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎలన్పేట మండలంలోని పెన్నాడిగూడ, కొత్తగూడ, గోల్కొప్ప గ్రామాల గిరిజన రైతులు పాల్గొన్నారు. అనంతరం ఏవో రషీద్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే సమగ్ర సర్వే చేసి సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కొత్తగూడ, గోలుకొప్ప ఈ గిరిజన గ్రామాలకు సంబంధించిన సమస్య మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఒక 4 తరాలకు ముందు ఆ కొండల్లో గొట్టల్లో ఉన్న అడవిని బాగు చేసుకుని భూమిని సదును చేసి వీళ్ల తాతల తండ్రుల దగ్గర నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు. అంటే చెప్పి వెళ్లిపోయారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతంలో గిరిజనుల రక్షణకు అనేక రకాల చట్టాలున్నాయి. అందులో పేసా ఉండొచ్చు, 170 ఉండొచ్చు, రకరకాల చట్టాలు ఉండొచ్చు. ఇన్ని చట్టాలు ఉన్నాయిగా అసలు 80 ఏళ్లు 100 ఏళ్ల నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటే గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవటమే ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే వీటికి ఎప్పుడో పట్టాలు ఇచ్చి తీరాలి. వాళ్ళు పన్నులు చెల్లిస్తా ఉన్నారు. ఇంకా ఎవరిదో భూమని చెప్పడం అంటే అది ప్రభుత్వ యంత్రాంగం గిరిజనేతర రైతులకు లొంగిపోయి ఈ కార్యక్రమం చేస్తా ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి గిరిజనులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుందా? తక్షణం ఉన్నతాధికారులు దీని మీద ఉన్న కుటుంబం మరి ఎప్పటిదాకా గిరిజనులకి పట్టాలు ఎందుకు ఇవ్వలేదో మాకు తెలియదు. కానీ తక్షణం వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని అక్కడ ఉన్న సాగులో ఉన్న గిరిజనులకి తక్షణం పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉన్నాం. మొదటి దఫాగా మా నాయకులు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా